హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు మనం డేట్స్ అలాగే గ్రేప్స్తో మంచి పిక్కల్ తయారు చేయబోతున్నాము. ఇది చాలా వెరైటీ పిక్కల్ అండి. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం డేట్స్ అండ్ గ్రేప్స్ పిక్కల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని అది ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత కడాయి పెట్టాలి. కడాయి వేడి అయిన తర్వాత మనం దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు మనం దీనిలోకి ఆవాలు యాడ్ చేద్దాం. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత దీనిలోకి మనం నెక్స్ట్ కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం ఇలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇది మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి పిక్కల్ అండి. మన డేట్స్ అలాగే గ్రేప్స్ ఈ రెండులో ఉన్న స్వీట్నెస్ అంటే ఒక డిఫరెంట్ స్వీట్నెస్ అండి. దానిలో మనం వినీగర్ అలాగే కారం పొడి యాడ్ చేస్తున్నాము. ఇదన్నీ కలిపి మనకి ఒక మంచి పిక్కల్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కారం పొడి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం ఘాటుగా ఉన్న కారం పొడి ఫస్ట్ యాడ్ చేయబోతున్నాము. నెక్స్ట్ మనం దీనిలోకి కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను 2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయబోతున్నాను. దీనిలోకి పసుపు యాడ్ చేసుకోవాలి, కొంచెం చాలు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు దీనిలో యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి అండి, వేయించి పొడి చేసుకున్న మెంతి పౌడర్ అండి, ఇది దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదన్నీ ఒకసారి మనం బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మన పౌడర్స్ అన్నీ వేగిన తర్వాత మనం దీనిలోకి డేట్స్ యాడ్ చేసుకోవాలి. డేట్స్ ఇక్కడ నేను ఇలా సీడ్స్ తీసిన తర్వాత ఒక 2-3 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది దీని తర్వాత మనం దీనిలోకి గ్రేప్స్ అండి, గ్రేప్స్ కూడా బాగా కడిగిన తర్వాత దీనిలో వాటర్ అన్నీ మనం ఒక క్లోత్లో పెట్టి తుడిచిన తర్వాత ఇలా 2 పీసెస్ చూసారు కదండి, ఇలా 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పొడి అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే ఈ డేట్స్ అలాగే చింతపండు కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక చిన్న పీస్ నేను చింతపండు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజు. అది కూడా మనం ఈ డేట్స్తో పాటు మనం వేయబోతున్నాము. ముందుగా ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇది వేయాలి. మసాలాలన్నీ బాగా ఆయిల్లో వేగింది. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ మనం దీనిలోకి డేట్స్ అండి, డేట్స్ మనం దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం డేట్స్తో పాటు చింతపండు కూడా మనం చిన్నగా కట్ చేసి యాడ్ చేద్దాం. అంతా ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి వినీగర్ అండి, ఒక 1/4 కప్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు దీనిలోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేద్దాం. ఇది ఏంటంటే మనం ఇప్పుడు వినీగర్ అలాగే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది వినీగర్లో బాగా కుక్ కావాలి. డేట్స్ అన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇది మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వచ్చిన ఒక మంచి పిక్కల్ అండి. ఇప్పుడు మనం వినీగర్ అన్నీ వేసి అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇది ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా లోలో పెట్టిన తర్వాత ఇది మనం వినీగర్లో డేట్స్ అన్ని బాగా కుక్ చేసుకోవాలి. దానికి మనం ఇప్పుడు మూత పెట్టి వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసి ఒక 15 మినిట్స్ అవుతుంది. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, బాగా కుక్ అయింది. డేట్స్ అన్నీ బాగా వినీగర్లో బాగా కుక్ అయింది, స్మూత్గా మనకి చూసారు కదండి, స్మూత్ అయింది. నెక్స్ట్ మనం దీనిలోకి గ్రేప్స్ అండి, గ్రేప్స్ ఇలాగే 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదండి, ఇది ఇప్పుడు మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి ఇంగు అండి, ఒక 1/2 టీ స్పూన్ దీనిలోకి యాడ్ చేద్దాం.
గ్రేప్స్ యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి ఒక 1/4 కప్ వినీగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి సాల్ట్ యాడ్ చేద్దాం. ఇదన్నీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, గ్రేప్స్ కూడా బాగా ఆయిల్లో కుక్ అయింది. ఇప్పుడు మనం ఇది ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. చేసిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో అసలు లేకుండా తడి లేకుండా మనం ఒక మంచి గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా మనం ఇది చల్లారడానికి పెడతాం. మన డేట్స్ గ్రేప్స్ పికిల్ ఇక్కడ రెడీ అయింది. మనం చల్లారడానికి పెట్టాను కదా, చూసారు కదండి, బాగా చల్లారింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్లోకి లేకపోతే ఒక గ్లాస్ బాటిల్లోకి మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. బాగా కడిగి తడి లేకుండా తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం పికిల్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇది బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా టేస్టీ, చాలా యమ్మీ పికిల్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడాలి. నేను ముందు చెప్పాను కదండి, మంచి టేస్టీ యమ్మీ పికిల్ ఇక్కడ రెడీ అయింది. చూసారు కదా, మనం ఇప్పుడు గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, మన డేట్స్ గ్రేప్స్ పికిల్ ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. డేట్స్ది ఆ ఒక స్వీట్నెస్, అలాగే గ్రేప్స్కి స్వీట్నెస్, అలాగే కొంచెం పులుపు కూడా ఉంటుంది కదా, అదన్నీ మిక్స్ చేసిన తర్వాత ఆ ఒక కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంటుంది. దీనిలో మనం వినీగర్ యాడ్ చేసుకున్నాము, అలాగే కారం దీనిలో యాడ్ చేసుకున్నాము. కారం మీ ఇష్టం అండి, మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేయవచ్చు. అలాగే వినీగర్ కూడా మీకు ఎంత కావాలో ఆ పులుపు బట్టి మీరు అడ్జస్ట్ చేయవచ్చు. ఇది ఏంటంటే మనం ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా, ఇది మనం బయట పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే మీకు ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత దీనిలో యాడ్ చేయవచ్చు. వద్దు నాకు ఆయిల్ తక్కువ చాలు అనుకున్న వాళ్ళకి ఇది యూస్ చేసి ఒక 2-3 డేస్ మనం బయట పెట్టుకోవచ్చు. తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు తీసి బయట పెట్టి కావాల్సినంత తీసిన తర్వాత వెంటనే అది ఈ పికిల్ ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎక్కువ రోజు మనం ఒక 2-3 మంత్స్ మనం వాడచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా వెరైటీ మంచి పికిల్ అండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు మళ్ళీ చేయాలని మీకే ఒక టెంప్టేషన్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.